తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి రంగారెడ్డిని వానలు ముంచెత్తుతున్నాయి. షాద్నగర్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. అయ్యవారిపల్లి, గంగన్నగూడెల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు. పద్దేముల్లో గుర్తు తెలియని శవం కూడా లభ్యమైంది. మంబాపూర్ నీటి గుంతల్లో మృతదేహం కనిపించినట్లుగా చెప్తున్నారు. ప్రమాదమా, హత్యనా అనే కోణంలో పోలీసులైతే విచారణ చేపట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. షాద్నగర్, తాండూరులో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గంలో వరద ఉధృతికి ప్రజల రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. ఫరూక్ నగర్ మండలంలో ఉన్న అయ్యవారిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి గ్రామస్తులు అవస్థలు పడుతున్నట్లుగా సమాచారం. ఇటు మరోవైపు కొందర్గు మండలం గంగన్నగూడ వాగు కూడా ప్రమాదకర స్థాయిలో పొంగిపొల్లుతోంది. ఈ వాగు ఉధృతికి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో గంగన్నగూడ ప్రజలు పూర్తిగా నిర్బంధంలో ఉండిపోయారు. అత్యవసర సేవలు కావాలన్నా వీరికి మార్గం కనిపించడం లేదు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికి రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మరోవైపు విషాదం చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామ శివార్లోని రక్తమైసమ్మ దేవాలయం సమీపంలో ఉన్న నీటి గుంతల్లో గుర్తు తెలియని శవం ఒకటి లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా భయాందోళనను రేకెత్తిస్తోంది. సమాచారం అందుకున్న పద్దేముల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. శవం ఎవరిది, ఈ మరణం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ప్రమాదమా లేక హత్యనా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఈ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.